ఆ, ఓకే 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 సరే సరే. ఆ, ఇంతకీ నిన్న నేను చెప్పిన డీల్ ఓకే అయిందా? ఏమిటి? ఇక్కడ డాన్ చెప్పాడని చెప్పు, లేకపోతే నరికే. ఈశ్వర్, ఎస్ బాస్. రాణి ఏమన్నా తిన్నదా? లేదు బాస్. రాణికి తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి తినిపించు. గో. అనుమతి బాస్. దాన్ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఓకే బాస్. ఎందుకంటే ఓకే బాస్. అది కోట్లతో ముడిపడి ఉన్నది. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. ఇన్నాళ్ళు ఇలా భరించాలి. ఈ చీకటి రూమ్లో ఎన్నాళ్ళని ఇలా మదన పడుతూ ఉండాలి. బయట ఏం జరుగుతున్నారో తెలియదు, అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలియదు. ఎన్నాళ్ళు నేను ఈ కర్మ అనుభవించాలి? భగవంతుడా, నాకెందుకు ఈ పరీక్ష? ఏ మేడం, ఎలా ఉన్నారు? తింటారా? తీసుకురానా బయట నుంచి? ఏమో మేడం, మిమ్మల్ని అడిగేది. తింటారా ఏమైనా? కడుపు కాల్చుకోకండి, తినాలి. బయటికి వెళ్ళి తీసుకొస్తా, తిందిరి గారు. ఇంకా ఎంతకాలం ఉంచాలనుకుంటున్నారు మీరు నన్ను? మా వాళ్ళు వచ్చారంటే మట్టుకు ఊరుకోను. నేను బయటకు వచ్చాక చెప్తాను మీ ఒక్కొక్కరి సంగతి. మళ్ళీ ఎందుకు వచ్చా? మేడం, టిఫిన్ వచ్చాను, తినండి. కడుపు కోసం తినాలి. చచ్చినా ఒకటే, కానీ మీరు తినకపోతేనే చేస్తారు, తినాలి. ఎవరో ఏం తెలుసు, అందులో ఏం విషయం ఎందుకో నేనే తింటున్నా. తినండి మేడం, మంచిగా ఉంది టిఫిన్. నా మీద కోపం చూపించద్దు, తినాలి. ఇంటికి పోవాలంటే తినాలి. తినండి. తినను. తినాలి, తినాలి, పెట్టాలి, తినాలి. బాస్ వచ్చాడంటే ఊరుకోడు, తినాలి. నేనేం తినను. మిమ్మల్ని తొందరగానే పంపిస్తారు, తినండి. పంపించినా నేను తినను. పోనీ నన్ను తినిపించమంటారా? తింటే తప్పేంటి? ఆకలితో కడుపులో మండిపోతున్నాను. ఇల్లారా? చెప్పు మేడం. ఈ కట్లుంటే ఎలా తినను? కట్లు విప్పితే కదా. మరి ఇందాక చెప్తానే తీద్దురుగా. తిను మేడం, ఇందాక చెప్పినప్పుడు తింటే మంచిగా ఉండేది. ఏమో తీసుకుంటే చూపించండి. నాకు ఎక్కువ ఇదేనా? ఇంకా మిగతా ఇంకేమైంది? సరే. అవునండి, సిఐడి ఆఫీసర్ ప్రతాపరావు. చెప్పండి. అవునా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? ఎవరు ప్రశ్నించాడు? డిమాండ్ ఏంటి? మాస్క్ వేసుకున్నాడు సరే, వాడి పర్సనాలిటీ ఎలా ఉంటుంది? అలాగా? ఇంతకు మీరేమన్నారు? అవును, సన్నగా ఉన్నారంటున్నారు, మీరు తోసేయలేకపోయారా? ఐసి అతను తీసుకెళ్ళేటప్పుడు సీక్రెట్గా ఏమైనా ఫోటో తీశారా?
పోనీ మీ ఇంటి బయట ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా రికార్డ్ అయ్యి ఉంటుందా? అతను వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు వదిలేసి కానీ మర్చిపోయి కానీ వెళ్ళాడా? నేను అప్పుడే చూశాను సార్, కానీ అతను ఏది వదలలేదు, మర్చిపోలేదు. పోనీ సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు, ఎలా ఉంటాడో తెలియదు. ఆ డాన్ ఎవడో కానీ తెలివిగా చేశాడు. సరే, ఈ అమ్మాయి ఫోటో పంపించండి చూద్దాం. అలాగే సార్, అలాగే పంపిస్తాను. సరే మరి. ఓకే. ఒకసారి రండి. నిన్న అప్పు కేసు ఏమైంది? అది ఫాలోఅప్ చేస్తున్నాం సార్. ఓకే, సరే. మనకి ఈరోజు ఒక కిడ్నాప్ కేసు వచ్చింది, దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, ఫోటో పంపించారు. కిడ్నాప్ అయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్పారు. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం వాటి ఆధారంగానే మనం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే. మేడం చిన్నమ్మాయి తీసుకొస్తాం మేడం. భోజనం బ్రహ్మాండంగా ఉంది ఈశ్వర్. మీకోసమే తెచ్చాను. అది నీ మీద నాకు అభిమానం కలగదు. నిజంగా అభిమానం ఉంటే నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా. ఆలోచిస్తా. అని వాళ్ళు కూడా తీసుకొచ్చింది. అందరూ ఎట్లా బాగుంది. తీసుకోరండి. థ్యాంక్ యూ. అలా దూరంగా కూర్చున్నానంటే థ్యాంక్ యూ. ఈశ్వర్, మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కూడా చాలా సంతోషంగా భోజనం మట్టుకు చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. చాలా మంచి పని చేశారు. అయితే ఏమనుకుంటున్నారు రాణి నా గురించి? మంచివాడిని. మ్మ్. నేను నాకు అభిమానిస్తున్నాను. ఇంకా అదే కోపం పోయిందా రాణి? నాకు కోపం వచ్చింది. తర్వాత నేను నీ మంచితనాన్ని చూసి అర్థం చేసుకున్నాను. కోపడ్డా నా మీద?